కొంచెం ఎవరికి వెళ్ళింది దాంట్లోనే వీడియో తీరు కనెక్షన్ ఎటైపు నుంచి ఉందన్న చూడండి ఇలా ఇక్కడ నుంచి కనెక్షన్ ఎక్కడ దిగితే వస్తుంది ఇక్కడ దిగితే ఇక్కడ దిగొస్తా కారు దిగుతాడు అలాగే రావాలి మీరు అన్నట్టు లేదు సార్ కారు దిగుతాం ఇందాక మనం గ్రౌండ్ వచ్చాం కదా సార్, గ్రౌండ్ వచ్చేస్తుంది చూడండి. ఉందండి అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉందండి కనెక్షన్. ఒక ట్రక్ బయట వచ్చి అక్కడ రోడ్డు దగ్గర దానికోసం లేదు. ఇక్కడ నుంచి ఇది లేఅవుట్ కదా, అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వచ్చి
ఏదైనా ఆలోచించడానికి వీలుగా ఫోటో తీసి చూడమంట చాలా చక్కగా వేశారు అది. ఇక్కడ తీసుకురావడానికి చెప్పరా ఇక్కడ తీసుకురావడానికి చెప్పరా ఇలా వచ్చి ఈజీగా తీసుకురావు. ఈ చీకట్లో వెనక నుంచి తీసుకొచ్చేసాడు బాడీ. వెనక నుంచి తీసుకురావడానికి చాలా అనుకూలంగా ప్రవీణ్ పగడాల విషయం గురించి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మొన్న కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది రాజమండ్రిలో. అది పూర్తిగా సక్సెస్ అయింది. దాంట్లో చాలా క్లియర్గా మనం చెప్పాం, ఇది హత్య అని నమ్మిన వాళ్ళందరూ మీరు తప్పకుండా రండి, వచ్చి కొవ్వొత్తులు వెలిగించండి అన్నారు. అది చాలామంది వెలిగిస్తూనే ఉన్నారు. ఈరోజు నిన్న కూడా వెలిగిస్తున్నారు. నిన్న ఒక తహసీల్దార్ గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారి కుటుంబం, విజయవాడ నుంచి స్పెషల్గా ఇక్కడి నుంచి ఒక కుటుంబం, చాలా కుటుంబాలు వచ్చి ఆ కుటుంబం అంతా కలిపి అక్కడ నేను ఆ రోజున సడన్గా అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. బ్రదర్ మీరు జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్త, మాకు భయంగా ఉంది, ఏం చేస్తారో అని ఆ కొవ్వొత్తులు వెలిగించిన తర్వాత నాతో ఫోటో తీయించుకుని ఏడుస్తున్నారు. సరే నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే, ఇక్కడికి బాడీ తీసుకొచ్చారు, ఇక్కడికి రోడ్డు నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకురావడానికి ఆస్కారం ఉందా అని చెప్పి వెళ్ళాను. పక్కాగా వెనక నుంచి బాడీ తీసుకురావచ్చు. ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే, కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి ప్రకృతి వేదిక మధ్యలో ఎక్కడి నుంచైనా ఏ కారణన్నా దింపచ్చు. దింపి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి
దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారో దుండగులు. అక్కడ వరకు బాడీని చాలా ఈజీగా చేర్చచ్చు. అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే, ఒక మంటేసినట్టుగా ఒకటి ఉంది, ఒక బీర్ బాటిల్ ఉంది అక్కడ. దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి ఒక గోని సంచి లాంటిది ఉంది. ఎన్ని వీడియో తీశాను నేను, వీడియో మీకు పంపిస్తాను. చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది. చాలా ఈజీగా వెనక నుంచి తీసుకురావచ్చు, వెనక నుంచి బాడీని పెట్టచ్చు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇది నేను ఎందుకన్నా మంచిదని మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ కనబడింది. ఇది ఖచ్చితంగా నేను ఎందువలనంటే, మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇది హత్య అని. దానికి తార్కాణంగానే ఇక్కడ జరిగిన వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం, దాని తర్వాత ఆయన ల్యాప్టాప్ని పెట్టుకెళ్ళిపోవడం, ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోవడం, ఇవన్నిటి దృష్ట్యా హత్య అంటే అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారి నుంచి నేను సంపాదించి నేను మీ అందరికీ అందజేశాను. దాని మీద ఎవరిచ్చారు హర్ష్ కుమార్కి అని చెప్పి వాళ్ళు మళ్ళా గొల్లాలు పడ్డాం. నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పిల్లేశాను. ఏమని వేశారంటే, హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని. రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత లేదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. నాకైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు, సిబిఐ మీద కూడా నమ్మకం లేదు. సిబిఐ మీద ఎందుకు నమ్మకం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకంటే కొకైన్ కేసు కాడి నుంచి వివేకానంద రెడ్డి కేసు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో సిబిఐ ఇప్పుడు దాకా ఏమీ తేల్చకుండా కొన్ని చేతులు ఎత్తేసిన సందర్భాల్లో నాకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు. ఇప్పుడు అందు గురించి నేను దీనికి పూర్తిగా సపోర్ట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అంటే సపోర్ట్ చేయమంటే నేను ఏదైతే అడుగుతున్నానో మీకు ఎటువంటి సంబంధం లేకపోతే, స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఈ హత్యతో మీకు ఏమీ సంబంధం లేకపోతే, నేను వేసిన కేసుకి మీరు అబ్జెక్షన్ చెప్పకుండా క్లియరెన్స్ కూడా ఇచ్చేయండి మీతో ప్రభుత్వం తరపు నుంచి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, 24వ తారీఖున ప్రవీణ్ పగడాల చనిపోయారు. 20వ తారీఖు ఏప్రిల్ క్యాండిల్స్ ర్యాలీ చేసాం. చాలా స్వేచ్ఛాయుత ధోరణిలో పబ్లిక్ వచ్చారు. అదేవిధంగా మే 24న అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. 24th మే సాయంత్రం 6 గంటలకి మొత్తం అందరినీ రమ్మంటున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తీసుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ కూడా ప్రతి చర్చి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే
అంటే నమ్మికున్నాళ్ళు ఇది హత్య అని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి. మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దాం. ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి. ఈ హత్యలో అనుకున్న వాళ్ళని అందరినీ బయటికి తీయండి.